హాయ్ అండి అందరికీ. ప్రిన్సెస్ కట్ చాలా హార్డ్ అని అనుకుంటారు, కానీ ప్రిన్సెస్ కట్ చాలా ఈజీ మెథడ్లో నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇది 36 సైజ్ బ్లౌజ్. 36 సైజ్ బ్లౌజ్ కి ప్రిన్సెస్ కటింగ్ కి కప్ షేప్ రావాలంటే ఏ విధంగా మనము మార్కింగ్ చేసుకోవాలో నేను ఈజీ మెథడ్ లో చూపిస్తాను. చూడండి, 36 సైజ్ బ్లౌజ్ మనం ఇక్కడ ఖర్చుకి తీసేసి ఖర్చు నుంచి ఇక్కడ వరకు 10 ఇంచెస్ దగ్గర మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఖర్చు వదిలి పెట్టేసి ఇక్కడ నుంచి ఎక్కడైతే ఈ 10 ఇంచెస్ పాయింట్ పెట్టుకున్నామో అక్కడి వరకు మనం 4 ఇంచెస్ తీసుకోవాలి. అంటే ఈ ప్లేస్ లో ఇక్కడ నుండి 10 ఇంచెస్, ఇక్కడ నుంచి 4 ఇంచెస్ మనం క్రాస్ కటింగ్ కి డాట్ ఎలాగైతే పెట్టుకుంటామో సేమ్ అదే విధంగా ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ నుండి ఇక్కడ 1/2 ఇంచ్ అయితే మనం తక్కువ చేసుకొని 3.5 ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నుంచి 1 ఇంచ్ ఇలా పైకి తీసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నుండి ఇక్కడి వరకు దాటికి మనం 3 ఇంచెస్ ఎలా పెట్టుకుంటామో సేమ్ అక్కడ నుంచి ఈ ప్లేస్ వరకు 3 ఇంచెస్ మార్కింగ్ తోటి మనం డాట్ మార్కింగ్ పెట్టుకోవాలన్నమాట. షేప్ అనేది ఇక్కడ ఉండాలి, క్రాస్ బెల్ట్ మార్కింగ్ అనేది ఇక్కడ ఉండాలి. అయితే 3 ఇంచెస్ డాట్ ఇక్కడ తీసుకున్న తర్వాత డాట్ మార్కింగ్ కూడా మనకు ఇంపార్టెంట్, ఎందుకంటే కప్ షేప్ రావాలి కదా మనకు. దానికోసం ఇక్కడ నుండి 2.5 తీసుకోవాలి. ఒకవేళ 36 సైజ్ ఉన్నా కానీ చెస్ట్ చాలా తక్కువగా ఉంది అని అంటే 1.5 తీసుకుంటే సరిపోతుంది. 2.5 తీసుకున్నాను ఇక్కడ నుండి. సో 3 ఇంచుల హైట్, 2.5 విడ్త్ తీసుకొని ఇక్కడ నుండి చూడండి ఈ విధంగా నేనైతే ఇలా కొంచెం రౌండ్ ఇచ్చి ఈ షేప్ ఇక్కడ వరకు తీసుకొని ఎక్కడైతే మన క్రాస్ బెల్ట్ కి ప్లేస్ ఉంటుంది కదా సేమ్ అక్కడ నుండి ఈ విధంగా మనం స్ట్రైట్ గా గీసుకోవాలి. సో ఇక్కడ నుండి క్రాస్ వస్తుంది, ఇక్కడ నుండి స్ట్రైట్ వస్తుంది. అంటే మనం ఇక్కడ నుండి ఇక్కడ పట్టుకున్నప్పుడు కుట్టినప్పుడు ఇది స్ట్రైట్ గా కుట్టొస్తుంది. ఆ తర్వాత ఇక్కడ పట్టుకున్నప్పుడు ఇది క్రాస్ వచ్చేసి షేప్ వచ్చేస్తుంది కప్పు లాగా. సో ఇక్కడ వరకు ఈ పాయింట్ అయిపోయింది. ఇప్పుడు ఈ పాయింట్ ఎలా తీసుకోవాలి? మనం ఎక్కడైతే ఈ క్రాస్ కటింగ్ అంటే మనం ఆర్మ్ రౌండ్ వేయడానికి ఈ మూల ఉంటుందో ఈ మూల నుంచి కరెక్ట్ గా మనం ఈ ప్లేస్ లో మనం ఈ విధంగా ఈ పాయింట్ వరకు ఇలా మెజర్ చేయాలి. ఆ తర్వాత ఒక 1/2 ఇంచ్ మనం క్రాస్ కటింగ్ కి ఎలా డాట్ పెట్టుకుంటామో సేమ్ ఇది కూడా అలాగే ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా మనం తక్కువ మార్జింగ్ కొంచెం తీసుకొని 1/2 ఇంచ్ తీసుకొని డాట్ మార్కింగ్ లాగా ఈ విధంగా క్రాస్ గా పెట్టేసుకోవాలి. చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇక్కడ మనకు డౌన్ కటింగ్ తీయకుండా పర్వాలేదు. చెస్ట్ కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళకి, మీడియంగా ఉన్న వాళ్ళకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక 1/2 ఇంచ్ మనం డౌన్ కటింగ్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ జారకుండా ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోపలికేసి ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనం అంటే కొంచెం బ్రాడ్ గా వచ్చేసరికి ఇక్కడ నుంచి ఇక్కడ 2.5 ఇక్కడ నుంచి ఇక్కడ 3 ఇంచెస్ వచ్చేలాగా మనం చూసుకుంటే నెక్ అనేది బ్రాడ్ గా వస్తుంది, షోల్డర్ అనేది జారిపోదు. అదే విధంగా ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ మనం ఇలా లోపలికి అనుకోవాలి. సో మొత్తం ఓవరాల్ గా ప్రిన్సెస్ కట్ ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ ఇది మనకు ఎక్కువగా కనబడుతుంది ఉక్సులు పట్టి లూప్ల పట్టి అనుకున్నప్పుడు ఎక్కడైతే మనకి ఈ పాయింట్ ఉంటుందో అక్కడ మనం ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా తీసుకొని ఇదిగోండి ఇలా డాట్ పెట్టుకోవాలి. మనం ఉక్సుల పట్టి దగ్గర ముందు డాట్ ఎలా ఉంటుందో అక్కడ టోటల్ 1/2 ఇంచ్ మట్టుకే తీసుకొని 1/2 ఇంచ్ ఖర్చుతోటి ఈ విధంగా డాట్ పెట్టుకుంటే మనకి ఉక్సుల పట్టి లూప్ల పట్టి కూడా మనకు తక్కువగా కనబడుతుంది. ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.